ఈ కేసులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయింది. అంతేకాదు 500 రూపాయల నోటుపై నిర్వాహకులు కొకైన్ చల్లి ఇచ్చినట్లు కూడా సమాచారం. అయితే ఎవరికి అనుమానం రాకుండా కరెన్సీ నోట్లపై కొకైన్తో కేటుగాళ్లు కోటింగ్ వేసినట్లు గుర్తించారు. ఇక డ్రగ్స్తో పాటు సెక్స్ రాకెట్ కూడా నడిచినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయింది. అంతేకాదు 500 రూపాయల నోట్లపై నిర్వాహకులు కొకైన్ చల్లించినట్లు తెలుస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా కరెన్సీ నోట్లపై కొకైన్తో కేటుగాళ్లు కోటింగ్ వేసినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇక డ్రగ్స్తో పాటు సెక్స్ రాకెట్ కూడా నడిచినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఇక ఎఫ్ఐఆర్లో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఏదైతే ఫామ్ హౌస్కి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి కూడా పూర్తి విషయాలు ఏంటి? రైట్ చందు, మొత్తం మీద బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించినటువంటి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రేవ్ పార్టీకి సంబంధించినటువంటి అంశం కలకలం రేపింది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది రేవ్ పార్టీలో పాల్గొంటున్నట్టు అధికారులు కూడా పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో పోలీసులు గుర్తించి పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ఎఫ్ఐఆర్గా చూస్తే అనేక విస్తుపోయేటటువంటి వాస్తవాలు ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పటి వరకు పట్టుబడినటువంటి వాళ్ళందరూ కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళకి సంబంధించి ఏదైతే డ్రగ్స్ ఆనవాళ్ళను కూడా గుర్తించినటువంటి పరిస్థితి. దాదాపు 70 మందికి సంబంధించి డ్రగ్స్ వాడినట్టు పోలీసులు తమ ఏదైతే శాంపిల్స్ని సేకరించిన దాంట్లో బయటపడినటువంటి సిచ్యువేషన్. అయితే ఎఫ్ఐఆర్గా చూసుకున్నట్టయితే అనేక అంశాలు అందులో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పోలీసులు పట్టుకున్నటువంటి ఈ డ్రగ్స్ ఏవైతున్నాయో వీటికి సంబంధించి పోలీసులు అనేక విస్తుపోయేటటువంటి వాస్తవాలను ఎఫ్ఐఆర్లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. దాదాపు 1,50,00,000 విలువైనటువంటి ఏదైతే ఈ వాల్యూస్కి సంబంధించినటువంటి అనేక వస్తువులను సీజ్ చేశారు పోలీసులు. అయితే ఇక్కడ కొన్ని అంశాలు అనేవి చాలా కీలకంగా మారాయి. ఎస్పెషల్లీ కొకైన్ని వాడేటటువంటి నేపథ్యంలో ఈ రేవ్ పార్టీలో దానికి సంబంధించి ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు నిర్వాహకులు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. 500 రూపాయల నోటు మీద కొకైన్ కోటింగ్ వేసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు ఇచ్చినట్టు గుర్తించారు. సో కొకైన్ కోటింగ్ వేసినటువంటి 500 రూపాయల నోటుతోటి డ్రగ్స్ని తీసుకుంటూ పార్టీ ఎంజాయ్ చేసే విధంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి రూపకల్పన జరిపినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇదే అంశాన్ని ఎఫ్ఐఆర్లో బెంగళూరు పోలీసులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. ఎందుకంటే డ్రగ్స్ తీసుకునేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ ఆనవాళ్ళని బట్టి ఏ డ్రగ్స్ని వాడారు, డ్రగ్స్కి సంబంధించి అక్కడ పట్టుకున్నటువంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి వివరాలు అక్కడ ఉన్నటువంటి వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో 500 రూపాయల నోట్ ఒకటి దొరికింది. సో 500 రూపాయల నోట్ను తీసుకొని పోలీసులు దాన్ని ల్యాబ్కు పంపిస్తే అందు మీద కొకైన్ కోటింగ్ చేసినట్టు గుర్తించినటువంటి పరిస్థితి. అయితే దీన్ని బట్టి చూస్తూ ఉంటే నిర్వాహకులు చాలా పకడ్బందీగా ఈ పార్టీని ఏర్పాటు చేశారని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క దీనికి సంబంధించి చిత్తూరుకి సంబంధించినటువంటి 2 వ్యక్తులు కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళే డ్రగ్స్ ఫెడ్లర్ అయ్యుండొచ్చు అనేటటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా అందులో ఒక
అతను దంత వైద్యుడు కూడా అయినటువంటి నేపథ్యంలో సో డ్రగ్స్ని వీళ్ళే సరఫరా చేశారనే కోణంలో ప్రస్తుతానికి బెంగళూరు పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. మరోపక్క ఈ 500 రూపాయల నోటు మీద కొకైన్ని కోటింగ్ చేసి ఇవ్వడం పట్ల దాన్ని పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఈ డ్రగ్స్ దొరకకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు చేస్తున్నారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో విస్తుపోయే వాస్తవాలు తెలుసుకున్నటువంటి పోలీసులు ఇంకా ఎన్ని నోట్స్ మీద ఆ విధమైనటువంటి కొకైన్ కోటింగ్ వేసి పంపిణీ చేశారు, సరఫరా చేశారు అనే దాని మీద కూడా పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశాన్ని ఆ డ్రగ్స్ నిరోధక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి కొత్త పుంతలు తొక్కుతూ డ్రగ్స్ను వినియోగిస్తున్నారు కాబట్టి సో ఇక నుంచి డ్రగ్స్కి సంబంధించినటువంటి సోదాలు దాడులు జరిగేటువంటి సందర్భంలో నోట్ల మీద కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉంటాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ జరపాలి అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి బెంగళూరు రేవ్ పార్టీలో కొత్త పుంతలు దొక్కుతూ డ్రగ్స్ను సరఫరా చేసినటువంటి సిచ్యువేషన్. సో దీనికి మొత్తానికి కారణమైనటువంటి వాసుని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వాసుకి సంబంధించి కూడా అనేక విస్తుపోయేటటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన విజయవాడకు చెందినటువంటి వ్యక్తి, క్రికెట్ బుకీగా అలాగే పొలిటికల్కి సంబంధించినటువంటి బెట్టింగ్లో ఆరితేరినటువంటి వ్యక్తి కూడా గుర్తించారు. ఒకప్పుడు ఏమీ లేనటువంటి కటిక పేదరికం అనుభవిస్తున్నటువంటి వాసు ఈరోజు కోట్లకి అధిపతి కావడం వెనుక డ్రగ్స్ రాకెట్ కూడా కారణమై ఉండొచ్చు అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోపక్క ఎంట్రీ ఫీజు భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం డ్రగ్సే కాదు సెక్స్ రాకెట్ కూడా అక్కడ జరిగింది అనేటటువంటి కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రాథమికంగా దాని మీద ఒక నిర్ధారణ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.